Let us turn to John chapter 13, verse 34 and 35. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలను చూద్దాం. A new command I give you, love one another as I have loved you. So you must love one another. By this all men will know that you are my disciples, if you love one another. A new command I give you. ఒక క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను. So what is the old command? క్రొత్త ఆజ్ఞ నేను ఇస్తున్నాను అని అంటే పాత ఆజ్ఞ ఏమైంది? The old command is love your neighbor as yourself. పాత ఆజ్ఞ ఏమిటనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని. The new command is love not as yourself, but love as I have loved you. అయితే క్రొత్త ఆజ్ఞ ఏమిటనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం కాదు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీరు మీ పొరుగు వారిని అలా ప్రేమించండి అన్న. So it's a higher benchmark. ఇది పాత ఆజ్ఞ కంటే కొత్త ఆజ్ఞ మరింత ఎత్తైనది అనే విషయాన్ని జ్ఞాపకం Why చేసుకోవాలి. is it a higher benchmark? What was the reason for this? ఎందుకు మరి దేవుడు ఆ విషయంలో మరి ఆ విధంగా చెప్పాడు? పొరుగు వారిని మన వలె ప్రేమించడం కాదు, యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్టు ప్రేమించమని ఎందుకు చెప్పాడు? Because now as a believer you have the Holy Spirit within you. ఎందుకు అని అంటే ఇప్పుడు విశ్వాసులముగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. You have the power to love like the Lord loved. యేసు ప్రభు ఏ విధంగా మనల్ని ప్రేమించాడో అలా ఇతరులను మనం ప్రేమించే శక్తి మనకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడింది. At least in small ways we should begin to love like that. కనీసం చిన్న చిన్న విషయాల్లో మనము ఆ విధంగా యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్టు మన పొరుగు వారిని ప్రేమించడం ప్రారంభించాలి. Let me start with a small story. ఒక చిన్న కథను మీకు చెప్పి నేను ప్రారంభించాలనుకుంటున్నాను. One day a newly married couple, they were entering a new house for the first time, a rented house. They were cleaning up and washing the place. ఒకసారి కొత్తగా భార్యాభర్తలుగా జతపరచబడిన ఒక జంట ఒక కొత్త ఇంటిలోనికి వెళ్ళారు. ఆ ఇంటిలో వాళ్ళు నివసించడానికని మరి ఆ ఇండ్లను శుభ్రం పరుస్తూ ఉన్నారు ఆ ఇంటిలో నివసించడానికి. And as they were cleaning, suddenly in one of the rooms where the wall meets the floor, there was a crack. మరి అక్కడ వారు శుభ్రం చేస్తున్నప్పుడు వాళ్ళు కనుగొన్న ఒక విషయం ఏమిటనంటే గోడ ఎక్కడైతే నేలను తాకుతూ ఉంటుందో అక్కడ నెర్రె ఇవ్వడం చూశారు. And inside that crack there was a snake's tail wiggling. మరి ఆ రంధ్రంలో చూసినప్పుడు ఆ నెర్రలో మరి ఒక పాము తోక కదలడం చూశారు. It's a very scary thing. ఎంతో భయపడ్డారు వారు. But nothing serious happened. They could chase the snake away. అయితే మరి ఏ ప్రమాదము జరగలేదు. వారు ఆ పామును ఇంటి నుంచి బయటికి పంపించి వేశారు. And later on they discovered that there was a crack in the foundation, and from outside the snake came in through the foundation. అయితే ఆ తర్వాత వాళ్ళు గుర్తించిన విషయం ఏమిటనంటే పునాదిలో ఇంటి బయట పునాదిలోనే ఒక నెర్ర ఏర్పడింది. ఆ నెర్రలోంచి పాము ఇంటిలోనికి వచ్చింది. This incident is a reminder for us spiritually that we have an enemy. ఈ సంఘటన మనకు గుర్తు చేస్తున్న విషయం ఏమిటనంటే మనందరికీ ఒక శత్రువు ఉన్నాడు. A snake that desires to crawl his way into your homes. ఆ శత్రువు ఆ పాము దూరినట్టుగా మరి మన ఇళ్లలోకి మన ఆత్మీయ జీవితాల్లోనికి దూరడానికి ఆసక్తిని ప్రదర్శించేవాడుగా ఉన్నాడు. And if the foundations of your house are not proper, he will make a way into your life. మన పునాది మనకు సరిగా లేకపోతే ఆ పునాదిలో నుంచి వచ్చిన పగుళ్ళలోంచి ఆయన మన జీవితంలోనికి వస్తాడు. So it is very of great importance to strengthen the spiritual foundations of your family. అందువల్ల మన కుటుంబం యొక్క ఆత్మీయ పునాదులను బలపరచుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. And not allow that snake to crawl in. ఆ విధంగా పాములు మన జీవితాల్లో ప్రవేశించకుండా మన కుటుంబాల్లో ప్రవేశించకుండా మనం నిరోధించాలి. So spiritually, what are the cracks of your foundation? వాస్తవంగా ఆత్మీయంగా చూస్తే మన క్రైస్తవ పునాదిని పగుళ్ళు తెచ్చే విషయాలు ఏంటి? The cracks are our sinful tendencies. అవి మన పాప స్వభావాలు అయి ఉంటాయి. Our sinful tendencies that disobeys God, resists God's word.
మన పాప స్వభావము దేవుని వాక్యాన్ని అడ్డుకుంటూ ఉంటుంది. You know, Satan is an already defeated enemy. He cannot defeat us unless we cooperate with him. అపవాది ఇప్పటికే క్రీస్తు ప్రభు చేత ఓడించబడ్డాడు. మనము అపవాది చేత ఓడించబడము ఎప్పుడు, ఎందుకంటే విజయం వచ్చింది మనకి. కానీ మనము అపవాదికి సహాయం చేస్తాం మనల్ని ఓడించడానికి. And our sinful tendencies is the vehicle many times he uses to get into our lives. మన పాప స్వభావాలను ఆయన ఉపయోగించుకొని మన జీవితాల్లోనికి రావడానికి అపవాది ప్రయత్నిస్తాడు. And most times we are not even aware of that. చాలా సార్లు ఆ విషయాలు మనం గుర్తించం. Usually in our families, when one person gets upset, we respond in two ways. సాధారణంగా కుటుంబాల్లో ఒక వ్యక్తి ఎవరైనా మరి నిరుత్సాహంగా ఉంటే మరి రెండు రకాలుగా మనం ప్రతిస్పందిస్తూ ఉంటాం. One, angry words, ఒకటేమో కోపమైన మాటలు, or angry silence, లేదా కోపముతో కూడిన నిశ్శబ్దంగా ఉంటాం. And both these ways are the way Satan wants us to respond. అయితే ఈ రెండు రకాలుగా కూడా మనం ప్రతిస్పందించాలని అపవాది కోరుకుంటూ ఉంటాడు. This is not how God wants us to respond. దేవుడు మనం ఈ విధంగా ప్రతిస్పందించాలని కోరుకోడు. How does God want us to respond? దేవుడు మనల్ని ఎలా ప్రతిస్పందించాలని కోరుకుంటున్నాడు? He wants us to respond with grace. మనము కృపా సహితంగా మనము ప్రతిస్పందించాలని దేవుడు కోరుతాడు. What is grace? Unmerited favor. That means he wants us to respond with favor. మరి కృప అని అంటే ఏమిటంటే అర్హత లేని వారికి చూపించేది కృప. ఆ విధంగా మనము ప్రతిస్పందించాలని దేవుడు కోరుకుంటాడు. When God saved us, he showed us favor, right? దేవుడు మనల్ని రక్షించినప్పుడు ఆయన అనుగ్రహాన్ని ఇచ్చాడు. Now, not only are we saved by God's grace, we are also sustained every day by God's grace. మనము కృపచేత రక్షించబడడం మాత్రమే కాదు, కృపచేతనే ప్రతిరోజు భద్రపరచబడుతున్నాం. And God wants us to show that grace to others. ఆ కృపని మనం ఇతరుల పట్ల చూపించాలని దేవుడు కోరుతున్నాడు. In small ways at least. కనీసం చిన్న విషయాల్లోనైనా మనం కృప Initially in small ways. చిన్న విషయాలను ప్రారంభించాలి కృప చూపించడం. You reflect that grace which he has shown to us. ఆయన ఏ కృప అయితే మన పట్ల కనపరుస్తున్నాడో ఆ కృపలో మనము ప్రతిస్పందించాలి. And practicing loving one another as the Lord loved us is one of the most important ways we can show grace to one another. మనము ఇతరుల పట్ల కృప చూపడము, కృపా సహితంగా ఉండడము ఎలాగా అంటే యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్టు మనం ఇతరులను ప్రేమించడం, మరి ఆ కృప చూపించడంలో ఒక ప్రాముఖ్యమైన విషయం. You know, that is the way we build strong foundations for our families. ఆ విధంగా మన కుటుంబాలకు బలమైన పునాదులను మనం కట్టుకుంటాం. So let us look at some of the ways the Lord loved us and let us desire to imitate this in our lives. కాబట్టి ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో ముందు తెలుసుకుంటే మనం ఎలా ప్రేమించాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. This applies to every family. ఈ ప్రతి కుటుంబానికి ఇది అన్వయించుకోవచ్చు. You can be a young couple, you can be an elderly couple. నువ్వు మరి యవ్వన జంట అయి ఉండవచ్చు, లేదా వృద్ధాప్యంలో ఉన్న జంట అయి ఉండవచ్చు. Today we don't see much of love among families. It's a more of dependence on each other. Now we have been together for some time. Now we are children. So there is no love really. And God is telling us to practice this love. కాబట్టి ఇప్పుడు కుటుంబాల్లో ఒకరి పట్ల ఒకరు ఆధారపడమే ఉంది తప్ప, మరి పిల్లల్ని కంటూ ఉన్నారు తప్ప, మరి కుటుంబాల్లో ప్రేమ కనపట్లేదు. కాబట్టి ప్రేమ మనము అభ్యాసం చేయాలి కుటుంబాల్లో. And it applies to every young person who is looking forward to get married also. మరి యవనస్తులు వివాహం చేసుకోవాలనుకుంటున్న యవనస్తులు కూడా ఈ విషయాన్ని ముందుగానే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. Because forewarned is forearmed. ఫస్ట్ వార్నింగ్ ఇస్తే ప్రిపేర్ అవుతారు ఈవెన్ బిఫోర్ మ్యారేజ్. కాబట్టి యవనస్తులకు చెప్పడం ఎందుకనంటే ముందే మీరు హెచ్చరిక తీసుకుంటే మీరు ముందుగా సిద్ధపడతారు. ఆల్వేస్ బెటర్ నో మార్నింగ్ ఫస్ట్ అండ్ దెన్. ఓకే, సో ద ఫస్ట్ కైండ్ ఆఫ్ లవ్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ లవ్ ఇస్ అన్ అన్కండిషనల్ లవ్. మరి దేవుని ప్రేమ ఎటువంటిదంటే దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ. You know, in 1 Corinthians 13:5, the second part says, love is not self-seeking. మరి ప్రేమ తన సొంత ఆలోచనలను పెట్టుకోదు అనే విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం. Second part. 13వ అధ్యాయము 5వ వచనం మరి 2వ భాగంలో మనం చూస్తాం. Usually in a marriage, many people initially they look at what their spouse can bring for them. What will I get from my husband or wife?
మరి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే స్వప్రయోజనమును విచారించుకొనదు అని రాయబడింది. The Bible says success of a marriage does not depend on how much you can get, but how much you can give into the marriage. ఒక వివాహము విజయవంతమైన వివాహంగా ఉండాలి అని అంటే మనము ఏం పొందుకుంటాం అవతల వ్యక్తి నుంచి అని కాకుండా నేనేం ఇవ్వగలను అని ఆలోచించాలి. Instead of asking, will my right spouse be the right person for me, you should ask, will I be the right person for my spouse? నేను నా జీవిత భాగస్వామి నాకు సరైనదేనా అని ఆలోచించే ముందుగా నేను నా జీవిత భాగస్వామికి సరైన వాడినేనా సరైన దాన్నేనా అని ఆలోచించాలి. Josh McDowell said there are 3 kinds of love. జాష్ మెక్డోనల్ అనే ఆయన మరి 3 రకాల ప్రేమలు ఉన్నాయని చెప్పాడు. First is I will love you if. మరి ఒకవేళ నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను అనే ప్రేమ. ఇఫ్ అనే ప్రేమ. ఒకవేళ నిన్నే ప్రేమించదు. I will love you if అంటే I will love you if you have a good job. I will love you if you lose weight. ఒకవేళ నీకు మంచి ఉద్యోగం ఉంటే నేను ప్రేమిస్తాను. ఒకవేళ నువ్వు బరువు తగ్గితే నేను ప్రేమిస్తాను. Some parents tell children, I will love you if you get good marks. Conditional love. All these are conditional love. నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే నేను నిన్ను ప్రేమిస్తానని పిల్లలతో తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా షరతులతో కూడిన ప్రేమ. The second love is I love you because. మరి రెండవది ఏమిటనంటే ఫలాని కారణం చేత నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పడం. I love you because you are intelligent. నువ్వు తెలివిగల వాడివి, తెలివిగల దానివి కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. I love you because you are beautiful, you are handsome. నువ్వు అందంగా ఉంటావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I love you because you are rich. నువ్వు ధనవంతురాలు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Now these two are conditional love. There's conditions attached to that. మరి ఒకవేళ ఇలా అయితే అనేవి ఇవి షరతులతో కూడిన ప్రేమను సూచిస్తున్నాయి. So what is an unconditional love? అయితే షరతులు లేని ప్రేమ ఏమిటి? Unconditional love is I will love you in spite of. మరి ఏది ఏమైనప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను అనడం షరతులు లేని ప్రేమ. You know, I will love you in spite of your weaknesses. I will love you in spite of your faults. నీ బలహీనతలు ఏమైనప్పటికీ, నీ తప్పులు ఏమైనప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను. I will love you in spite of the fact that you don't always respond to my love. నా ప్రేమకు నువ్వు ప్రతిస్పందించకపోయినా ప్రతిసారి నేను నిన్ను ప్రేమిస్తాను. This is the only kind of love that is going to last. ఈ ప్రేమనే మరి ఎప్పటి వరకు, చిట్ట చివరి వరకు ఉంటుంది. Conditional love will not last. ఎందుకంటే షరతులతో కూడిన ప్రేమ చిట్ట చివరి వరకు ఉండదు. What if he loses his job? Will you still stand by his side? మరి ఉద్యోగం పోయిన తర్వాత కూడా ఆ ప్రేమను కనపరుస్తారా? What if she loses her beauty in an accident? Will you still love her? ఒకవేళ ఆమె అందము మరి యాక్సిడెంట్ ద్వారా కోల్పోతే అయినప్పటికీ ఆమెను ప్రేమిస్తారా? See, God's love is not a self-seeking love. God's love is never based on our performance. దేవుని ప్రేమ ఎప్పుడు మనం చేసే పని మీద లేకంటే మన ప్రతిభా పాఠవాల మీద దేవుని ప్రేమ ఎప్పుడు ఆధారపడి ఉండదు. So as believers, to build strong foundations, you got to imitate this love of the Lord in your life. కాబట్టి ఇటువంటి స్వప్రయోజనమును నీ ప్రేమని మనం విశ్వాసులముగా మన జీవితాల్లో అభ్యాసం చేయాలి. The second aspect of God's love is a stubborn love. రెండవది మరి దేవుని ప్రేమ మనం ఎటువంటిదంటే మన పట్ల అది మొండి ప్రేమ అయి ఉంటుంది. It is a love that will not leave, come what may. ఆ ఏమి జరిగినా సరే వదిలిపెట్టని మొండి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. Hebrews 13:5 it says, I will never leave you or forsake you. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను అంటున్నాడు. Even the Lord says in Matthew 28:20, I am with you always. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో నేను సదాకాలం మీతో కూడా ఉంటాను అని చెప్పాడు. You see, the Lord's love for us is a love that does not let go. It is a love that never gives up. మన దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమ ఏమిటనంటే అది విడిచిపెట్టే ప్రేమ కాదు, ఆయన మరి వదిలివేసే చేతులెత్తేసే ప్రేమ కాదు మన దేవుడిది. You see, and this is what we should practice in our homes. మన కుటుంబాల్లో దీన్ని మనం అభ్యాసం చేయవలసిన అవసరత ఉంది. You see, sometimes like we said before, you get into marriage with some kind of expectations, and if that expectations is not met, we kind of become cold, we become aloof. సాధారణంగా వివాహాల్లో మనము అవతల వ్యక్తి నుంచి కొన్ని ఆశలు పెట్టుకొని మనము వివాహంలో మనం అడుగు పెడతాం. మరి ఆశలు తీర్చబడినప్పుడు, నెరవేర్చబడినప్పుడు మనం మన ప్రేమలో చల్లారిపోతూ ఉంటాం. We kind of give up on the relationship. మనము ఈ బంధం నుంచి నాకేమీ రాదిక అని మనం ఆశలు వదిలేసుకుంటూ ఉంటాం. Or worse still, some people put an unhealthy pressure on their spouses to perform.
as per their expectations. అయితే కొంతమంది అయితే తమ జీవిత భాగస్వాముల మీద ఒత్తిడి కలగజేస్తారు. నేను నీ మీద ఈ ఆశ పెట్టుకున్నాను కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తించు అని చెప్పి ఒత్తిడి కలగజేస్తూ ఉంటారు. And that brings a lot of turmoil in the family. ఆ విధంగా ఒత్తిడి చేయడం వల్ల అనేక రకాలైన బాధలకి అది మరి అవతల వ్యక్తి గురి చేయబడుతూ ఉంటారు. Some people threaten divorce also. కొంతమంది నేను ఇలా ఉండకపోతే నేను నీకు విడాకులు ఇస్తానని కూడా బెదిరిస్తూ ఉంటారు. By the way, remember, as believers, the word divorce must never be mentioned in your homes. కాబట్టి ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఈ విడాకులు అనే పదము మన క్రైస్తవ కుటుంబాల్లో ఎప్పుడు కూడా వినపడకూడని పదం. Even if you realize you made a mistake in your marriage in the first place. కాబట్టి ఒకవేళ నువ్వు తప్పు చేసినాను నేను వివాహం చేసుకునే అని నువ్వు గుర్తించినప్పటికీ కూడా నువ్వు విడాకులు అనే మాట నీ నోట్లోంచి రాకూడదు ఎప్పుడు. Many people feel that after marriage they feel I have married the wrong person. చాలా మంది తమ జీవిత భాగస్వాముల్ని వివాహం చేసుకున్న తర్వాత నేను ఒక తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాననే భావనలో ఉంటూ ఉంటారు. And as time goes by they keep thinking that my joy is outside my marriage. ఆ విధంగా మరి సమయం గడుస్తున్న కొలది నాకు ఈ వివాహంలో ఏమి సంతోషం లేదు, ఈ వివాహం బయట నేను సంతోషాన్ని వెతుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. Brothers and sisters, understand, as believers, once you marry, your joy in life is not in finding another partner. Remember that. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, విశ్వాసులముగా మనం ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత మన జీవిత భాగస్వాములోనే సంతోషం వెతుక్కోవాలి, కానీ అవతల వ్యక్తి నుంచి సంతోషం వెతుక్కోవాలని ఎప్పుడూ ప్రయత్నించకూడదు. You may have made a mistake in not seeking God's clear will in your marriage. నువ్వు ఒకవేళ దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోకుండా వివాహం చేసుకుని ఉండవచ్చు. But once you are married, it is God's will that you remain married to the same person. కాబట్టి ఒకసారి నువ్వు వివాహం చేసుకున్న తర్వాత అదే జీవిత భాగస్వామితో ఎల్లప్పుడూ కొనసాగాలనేది దేవుని చిత్తమై ఉంటుంది. It is God's will that you love and respect that person. నువ్వు ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి, ఆ వ్యక్తిని నువ్వు గౌరవించాలి అనేది దేవుని చిత్తమై ఉంటుంది. And if you don't submit to it, then your problem is no longer that you married the wrong person. Your problem is your heart that is not submitting to God. కాబట్టి ఆ విధంగా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు దేవునికి లోబడం, ఆ వివాహ విషయంలో లోబడం, దేవుని మాటలకు లోబడం చూపించాలి. అలా లోబడలేకపోతున్నావు అని అంటే అది నువ్వు తప్పు ఎంపిక చేసుకున్నట్టు కాదు, కానీ లోబడడంలోనే నీలో తేడా ఉందనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. That means you're continuing to behave in the same way, in the way you behaved before your marriage. నీ వివాహం కాకముందు ఎలా దేవునికి అవిధేయత చూపించావో వివాహం అయిన తర్వాత కూడా అదే అవిధేయతలో నువ్వు కొనసాగుతున్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. And if you're a believer, you can come under the severe discipline of the Lord. ఆ విధంగా నువ్వు విశ్వాసురాలువై అలా ప్రవర్తిస్తూ ఉంటే దేవుని యొక్క శిక్షలోనికి తప్పకుండా వస్తావు. Remember what we said, the Lord's love for us was never based on your performance. కాబట్టి దేవుడి ప్రేమ మన పట్ల అది మన ప్రతిభా పాఠవాల మీద ఆధారపడి లేదు. It is His covenant to love and keep loving. ఎందుకనంటే ఆయన మనతో నిబంధన చేశాడు, మనల్ని ప్రేమిస్తాను అన్నాడు, ఆయన ప్రేమిస్తూనే ఉంటానని చెప్పాడు. Continue loving, come what may. మరి ఏమి జరిగినా సరే ఆయన మనల్ని విడువడు, ఎడబాయుడు, ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. Performance wise all of us have failed Him, right? ప్రతిభా పాఠవాలను చూసి ప్రేమించే మాట అయితే మనం ఎవ్వరూ ఆయన ప్రేమను పొందుకోలేం. But God does not give up on us. అయితే దేవుడు మన మీద చేయి విడువని దేవుడిగా మన పట్ల ఉన్నాడు. Many times even after we've gone far away from Him, He is still the tireless shepherd who comes in search of you, leaving the 99 back. కాబట్టి మనము ఒకవేళ ఆయనకు దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె వెంట ఆ కాపరి వచ్చినట్టుగా మన దేవుడు మన వెంట వచ్చే దేవుడు అంటున్నాడు. We have to practice this love in our families. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఇటువంటి ప్రేమను మనం అభ్యాసం చేయాలి. Love that says, come what may. By God's grace, I'm going to start loving you and I'm not going to give up. ఏమి జరిగినా సరే, మన మధ్యలో ఏమొచ్చినా సరే, నేను మాత్రం నిన్ను ప్రేమించడం విడిచిపెట్టను, నేను అదే ప్రేమను కొనసాగిస్తాను అని నువ్వు చెప్పాలి. Stubborn love. అది మొండి ప్రేమ అయి ఉంటుంది. The third aspect of God's love. దేవుని ప్రేమకున్న మూడవ అంశం ఏమిటనంటే it's a hopeful love. అది నిరీక్షణతో కూడిన ప్రేమ అయి ఉంటుంది. 1 Corinthians 13:7 says, love hopes in all things. ప్రేమ అన్నిటినీ నిరీక్షించును అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. This is speaking of how not to give up when disappointments happen. మరి నిరుత్సాహం సంభవించినప్పుడు మనం ఏ విధంగా నిరీక్షణతో ముందుకు వెళ్ళాలో ఈ మాట మనకు తెలియజేస్తా ఉంది. When setbacks happen, మనం ఏమైనా లోపాలు జరిగినప్పుడు we strongly hope that things will change for the better.
మనం నిరీక్షించే వారంగా ఉండాలి. ఎందుకనంటే ఈ పరిస్థితులు దేవుడు మారుస్తాడు, భవిష్యత్తులో మార్చబడతాయి అనే నిరీక్షణ దేవుని యందు మనం కలిగి ఉండాలి. Because we serve a God of all hope. ఎందుకనంటే మనము నిరీక్షణ కర్త అయిన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. For example, in a marriage, one spouse can be spiritually less mature than the other spouse. మరి ఉదాహరణకి మనం చూస్తే కొన్ని వివాహాల్లో సాధారణంగా జరిగే విషయం ఏమిటనంటే, ఒక జీవిత భాగస్వాముల ఇద్దరు ఒకరు ఆత్మీయంగా బలంగా ఉంటారు, ఒకరు ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు. And sometimes one spouse will behave in a very ungodly way. కొన్నిసార్లు తమ జీవిత భాగస్వామి మరి దేవునికి వ్యతిరేకమైన పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. They may use ungodly language. మరి దైవిక సంబంధము కాని భాష మాట్లాడుతూ ఉంటారు. So what does a mature spouse do? అప్పుడు మరి ఆత్మీయంగా బలమైన ఆ జీవిత భాగస్వామి ఏం చేయాలి అటువంటిప్పుడు? Instead of getting irritated, instead of getting frustrated, you continue to behave in a godly way and pray and hope that things will change. అప్పుడు అటువంటి సందర్భాల్లో నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నావు కాబట్టి నువ్వు చిరాకు పడకుండా నువ్వు దైవిక సంబంధంగానే నీ ప్రతిస్పందన ఉండాలి అవతల వ్యక్తికి. And we must do one more thing that God does. ఇంకొక విషయం మనం చేయవచ్చు, దేవుడు మన పట్ల చేసింది. You know, how does God look at us today? ఈ రోజు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? He looks at us as what we can be, right? దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే మనం ఏమి చేయగలమో అనే విషయంలో మనల్ని చూస్తూ ఉన్నాడు. He looks at a potential, not how you are right now. మనము ఇప్పుడు ఎలా ఉన్నాము అని ఆయన చూడు, మన సామర్థ్యం ఎంతో దాన్ని చూస్తాడు ఆయన. When the Lord looks at us, what does he see? దేవుడు మనల్ని చూసినప్పుడు ఏం చూస్తాడు మనలో? He sees all our faults. We are so sinful. మామూలుగా అయితే మనము ఎంతో పాపులం, మన పాపాలన్నీ కనపడాలి ఆయనకి. So far from holiness. పరిశుద్ధత నుంచి చాలా దూరంలో ఉన్న విషయం కనపడాలి ఆయనకి. But he sees us as how we can be one day by his grace. అయితే దేవుడు మనల్ని ఎలా చూస్తాడంటే ఆయన కృప ద్వారా ఒక రోజు మనల్ని ఎటువంటి ఉన్నత స్థితిలోనికి తీసుకొని పోతాడో ఆ విధంగా మనల్ని చూస్తాడు ఆయన. And more stunning, he sees us as already sanctified. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటనంటే, మనకు ఆశ్చర్యం కలిగించేది, మనము పరిశుద్ధ పరచబడిపోయినట్లే మనల్ని చూస్తాడు ఆయన. Paul says in 1 Corinthians 6:11, you were washed, you were sanctified. You were ante past tense, over. కాబట్టి మీరు పరిశుద్ధ పరచబడిన వారై అని అన్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధ పరచబడిన వారై అన్నాడు. అంటే అప్పటికే పరిశుద్ధ పరచబడిపోయినామని చెప్తా ఉన్నాడు. And when we practice this love in our family, we are practicing hopeful love. ఆ విధమైన ప్రేమని మన కుటుంబాల్లో మనం అభ్యాసం చేస్తే నిరీక్షణతో కూడిన ప్రేమని మనం చూపిస్తున్నట్లు లెక్క. The fourth aspect of this love, ఈ ప్రేమకు సంబంధించిన 4వ విషయం ఏమిటనంటే, God's love is a forgiving love. దేవుని ప్రేమ క్షమించే ప్రేమ. On the cross the Lord prayed, Father, forgive them, for they know not what they do. సిలువలో యేసు ప్రభు ఇలా పలికాడు కదా, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించమన్నాడు. When did he do that? When he was going through that pain. మరి ఆయన After everything is over. ఆయన మొత్తము మరి హింసించబడి బాధించబడి గొప్ప నొప్పిగుండా బాధగుండా వెళుతున్నప్పుడు ఆయన చెప్పాడు ఆ మాట. They say happy marriage is a relationship between two good forgivers. మరి సంతోషకరమైన వివాహం ఎవరి మధ్య ఉంటుందనంటే ఇద్దరు మంచి క్షమాపణ హృదయం కలిగిన వారి మధ్య మరి సంతోషమైన వైవాహిక జీవితం ఉంటుందని కొంతమంది చెప్పారు. The Lord, remember, when the Lord forgave, he was never at fault, right? మరి దేవుడు మనల్ని క్షమించినప్పుడు ఆయన వైపు నుంచి ఏమీ తప్పు లేదు కదా. And we didn't even ask for forgiveness. మనం అసలు క్షమించమని కూడా అడగలేదు ఆయన. You see, apologizing to someone does not mean you are wrong and the other person is right. Apologizing means you value your relationship more than your ego. మనం క్షమించమని అడగడం అవతల వ్యక్తిని, మనం తప్పు చేశాము అవతల వ్యక్తి తప్పు చేయలేదు అని కాదు. మనము మన అహమును పక్కన పెట్టి మనము సంబంధానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మనం అవతల వ్యక్తిని క్షమించమని అడుగుతున్నామని లెక్క. You want to move on. మనం ముందుకు వెళ్దాం, ఇక మనం సాగిపోదాం అని చెప్పే స్వభావంతో అవతల వారిని క్షమాపణ అడుగుతావు. You see, in a conflict many times neither of the spouses will be fully right. మరి ఒక సంఘర్షణ ఏదైనా జరిగినప్పుడు ఒక సంఘర్షణను మనం పరిశీలిస్తే ఇద్దరు జీవిత భాగస్వాములు కూడా మరి సరిగా ప్రవర్తించారని చెప్పలేము. ఇద్దరిలో లోపాలు ఉండొచ్చు. One may be more right, one may be less right.
మరి ఒకరేమో మరి ఎక్కువ మరి తప్పు చేసి ఉండొచ్చు, ఒకరేమో తక్కువ తప్పు చేసి ఉండొచ్చు. But neither will be completely blameless. అయితే ఇద్దరిని నిందించకుండా ఉండలేము, ఇద్దరిది భాగస్వామ్యం ఉంటుంది, ఎక్కువ తక్కువ. So hence you need to keep aside your ego and move on. అందువల్ల మన అహాన్ని పక్కన పెట్టి క్షమాపణ అడిగి మనం ముందుకు సాగాలి. Wise spouses will learn to quickly forgive and freely forgive. తెలివైన జీవిత భాగస్వాములు వెంటనే సులువుగా క్షమించమని అడుగుతారు, మరి వెంటనే క్షమించేస్తారు. The fifth love of the Lord. మరి ప్రభు మనల్ని ప్రేమించిన ఐదవ విషయాన్ని మనం గమనిస్తే, ఆయన ప్రేమలో ఉన్న ఐదవ విషయం, His love is a joyful love. సంతోషకరమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. You know, one of the most amazing pictures of God's love is in Zephaniah 3:17. జెఫన్యా 3:17లో దేవుడు మనల్ని అద్భుతంగా ఎలా ప్రేమిస్తున్నాడో ఆ విషయాన్ని అక్కడ రాయబడ్డాయి. The Lord your God is with you. He is mighty to save. He will take great delight in you. He will quiet you with his love. He will rejoice over you with singing. ఇక్కడ రాయబడిన మాట ఏమిటనంటే 3:17. 3:17లో జెఫన్యా 3:17లో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. See, God's love is a joyful love. You know, here the verse says, the thought is he loves to love you. ఆయన మనల్ని ప్రేమించాలని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. He doesn't love you as a sense of duty or unhappily. మరి ఆయన దుఃఖంతో ఏదో చెయ్యాలి కాబట్టి, ప్రేమించాలి కాబట్టి నేను ప్రేమిస్తున్నానని ప్రేమించట్లేదు మనల్ని. You see, in God's sight we are not very lovable people. We are ugly in our sins. మనము దేవుని దృష్టితో మనల్ని చూస్తే గనక, మనం మామూలుగా మనల్ని ఎవరైనా చూస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన పాపముల చేత అసహ్యకరంగా మనం కనపడుతూ ఉంటాం. మన పాపముల చేత. You see, it's easy to love something that is looks lovely or cute, like a baby. Whenever someone brings a newborn baby, everybody wants to hold the baby. We are not lovely like that. We are ugly in our sins. కాబట్టి మనము సాధారణంగా పుట్టిన పిల్లల్ని ఎవరైనా మరి తీసుకొని వస్తే, ఆ పిల్లలు చాలా అందంగా మరి పసిపిల్లలు కనపడతారు కాబట్టి అందరూ ఆ పిల్లవాడిని తీసుకోవాలని, ప్రేమించాలని అనుకుంటారు. కానీ అలా మనం కనపడం. మనం sometimes after marriages, if the character of the person sees, you see, and you really can't feel, you're not able to love that person. మరి కొన్నిసార్లు పెళ్లి చేసుకున్న తర్వాత అవతల వ్యక్తిత్వం మనకు కనపడినప్పుడు మనం నిజంగా వాళ్ళని ప్రేమించడానికి మనం ప్రయత్నం చేయము, సంతోషంగా ప్రేమించలేం మనం. It requires God's grace to love someone, you know, who doesn't deserve your respect, who doesn't respond to your love. మరి నీ ప్రేమకు అవతల వ్యక్తి ప్రతిస్పందించరు, అసలు వీళ్ళని గౌరవించాల్సిన అర్హత వాళ్ళకి లేదు అని మనం అనుకున్నప్పటికీ కూడా మనం సంతోషంతో అవతల వ్యక్తిని ప్రేమించాలంటే దేవుని కృప మనకు అవసరమై ఉంటుంది. You need to practice the joyful love. ఇటువంటి సంతోషంతో ప్రేమించే ఆ ప్రేమని మనము అభ్యాసం చేయాలి. The sixth I want to share is serving love. ఆరవ మరి ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ప్రేమ ఆరవ విషయం ఏమిటనంటే, ఆ ప్రేమలో ఇతరులకు సేవ చేసే ప్రేమ. If you see John 13:12-17, the Lord Jesus, before he was arrested, before he got to the cross, though he knew he was their master, he took that towel and basin and started washing his disciples' feet. యోహాను సువార్త 13:12-13 మనం రాయబడిన మాటలు మనం చూస్తే, యేసు ప్రభు వారు తాను దేవుడినని, తాను బోధకుడినని, తాను మరి శిష్యులకు గురువునని తెలిసినప్పటికీ కూడా ఆయన ఒక పళ్ళెము తీసుకుని మరి శిష్యుల పాదాలు కడగడానికి ఆయన ప్రారంభించాడు. Fully realizing that one of them will betray him, did he wash Judas's feet? మరి fully realizing that most of his disciples will run away. మరి ఆయన్ను సిలువ వేయడానికి పట్టుకొని పోయినప్పుడు చాలా మంది శిష్యులు పారిపోతారని తెలుసు. ఆయన పాదాలు కడిగే వాళ్ళల్లో, ఆ పాదాలు కడిగే వాళ్ళలో ఒకడు ఆయన్ను అప్పగిస్తాడని తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన వాళ్ళందరి పాదాలు కడిగాడు. Serving, our love must be a serving love. కాబట్టి మన ప్రేమ సేవ చేసే ప్రేమలాగా ఉండాలి. Especially as husbands, remember, you are called to practice this serving love. కాబట్టి ప్రత్యేకించి భర్తలు ఇటువంటి సేవ చేసే మరి ఆ ప్రేమని మీరు ప్రదర్శించవలసిన అవసరం. For example, the wife must be struggling cooking breakfast and taking after the baby and getting the older children ready for school, and the husband will be sitting in a corner having his quiet time and asking the Lord to speak to him.
మరి ఒకవేళ ఉదయాన్నే భార్య వంటగదిలో ఉండి వంట చేస్తూ పిల్లల్ని రెడీ చేస్తూ ఆ విధంగా ఆమె సతమతం అవుతా ఉంటే భర్త ఒక మూలలో కూర్చొని ఆ మౌన ధ్యాన సమయాన్ని ఆయన కలిగి ఉండి ప్రభువా నాతో మాట్లాడని అడిగాడు అనుకోండి. If he really hears, God will be telling, దేవు stop that and go help your wife. కాబట్టి ప్రభువా నాతో మాట్లాడంటే నిజంగా దేవుడి స్వరాన్ని వినగలిగేవాడు అయితే దేవుడు ఆ భర్తతో చెప్తాడు, బాబు నువ్వు మౌన ధ్యాన సమయాన్ని ఆపి పోయి నీ భార్యకు సహాయం చేయి అంటాడు. They say 90% of the Christian couples don't read the Bible together or pray together. 90% మంది క్రైస్తవ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయరు, ఇద్దరు కలిసి బైబిల్ చదవరు. If the Lord is the most important person in your life, both of you must spend time together with him. కాబట్టి ఇద్దరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తి అయితే ఇద్దరు కలిసి బైబిల్ చదవాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. If you're serious about this, you will get up early along with your wife and have your quiet time together. కాబట్టి ఒకవేళ నువ్వు దేవునితో నీ సంబంధం పట్ల జాగ్రత్త కలిగిన వాడివి అయితే నువ్వు నీ జీవిత భాగస్వామి లేచినప్పుడే ఆమెతో పాటు లేచి ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి, ఇద్దరు కలిసి బైబిల్ చదవండి. The seventh aspect of God's love, దేవుడి ప్రేమకు సంబంధించిన 7వ విషయం it ఏమిటనంటే is a sanctifying love. పరిశుద్ధపరిచే ప్రేమని ఆయన మన పట్ల No చూపిస్తున్నాడు. need to turn. It is in Ephesians 5:26-27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. It is a sanctifying, a love that wants to make us clean. మనల్ని పరిశుద్ధపరిచే, మనల్ని శుభ్రపరిచే ప్రేమ ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు. A love that wants us to grow in holiness. కాబట్టి ఆయన ప్రేమ మనల్ని పరిశుద్ధతలో పెంచే ప్రేమగా ఉంటుంది. And husband and wife are called to practice this sanctifying love. ఈ పరిశుద్ధపరిచే ప్రేమని జీవిత భాగస్వాములు ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ప్రదర్శించాలి. That means we will not indulge in anything that brings impurity in your life. కాబట్టి మీరిద్దరూ మీ జీవితంలోకి అపవిత్రత తీసుకుని వచ్చే విషయాల్లో వేటిలో మీరు పాలు పంపులు పొందొద్దు. In things we talk, in the things we see, in the things we choose to buy. మీరు మాట్లాడుకునే విషయంలో, మీరు ఎంపిక చేసుకునే విషయంలో, మీరు కొనే విషయాల్లో కూడా ఎక్కడ అపవిత్రత రాకుండా చూసుకోవాలి. Also, don't tempt your spouse to sin by provoking in some sensitive area in their life. You know that will bring a provocation. So be aware, don't do that. కొన్నిసార్లు నీ జీవిత భాగస్వామితో ఈ విషయాలు చేస్తే నువ్వు అవతల వ్యక్తిని రెచ్చగొట్టినట్టు ఉంటుంది అని అనుకుంటే సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ విధంగా నువ్వు ఆ రెచ్చగొట్టే పనులను దయచేసి మీరు చేయొద్దు. ఎందుకంటే సున్నితమైన విషయాలు, కొంతమంది కొన్ని విషయాల్లో సున్నితంగా ఉంటారు. ఆ సున్నితమైన విషయాలను మీరు వాటిని కదిలించి అవతల వ్యక్తిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించొద్దు. You have to help each other grow in holiness. మీరు ఆ విధంగా ఒకరినొకరు రెచ్చగొట్టుకోకుండా మీరు పరిశుద్ధతలో మీరు ఒకరికొకరు ఎదగడానికి, అవతల వ్యక్తి పరిశుద్ధతలో ఎదగడానికి మీరు సహాయం చేసేవారై ఉండాలి. The eighth is God's love for us is a pursuing love. 8వది దేవుని ప్రేమ, మనల్ని వెంటాడే ప్రేమ. You know, it encourages us to seek a deeper intimacy with him. Even we should be like that. We must pursue our spouses, encourage a deeper walk in the Lord. మరి మన జీవిత భాగస్వాములు లోతైన ఆత్మీయ అనుభవంలో ఉండేటట్టుగా మనం అవతల వ్యక్తిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. You know, Psalm 37:4 says, delight yourself in the Lord. You know, God seeks that we delight in him. మనం యెహోవా యందు సంతోషించుడని మరి కీర్తన 37:4లో రాయబడినట్టుగా మనము సంతోషించే వారంగా ఉండాలి, అవతల వ్యక్తిని సంతోషపరిచే వారంగా ఉండాలి. The ninth aspect of God's love is it is a leading love. 9వ ప్రేమ, దేవునికి సంబంధించిన ప్రేమకు సంబంధించిన విషయం, 9వ విషయం ఏమిటనంటే అది నడిపించే ప్రేమ అయి ఉంటుంది. You know, Psalm 23:2-3 says, he leads me in green pastures. మరి He leads me beside quiet waters. 23వ కీర్తన 2-3 వచనాల్లో మనం చూస్తే ఆయన మనల్ని శాంతికరమైన జలముల యొద్దకు నడిపించే దేవుడు అంటున్నాడు, పచ్చిక బయలలో మనల్ని నడిపించే దేవుడు అంటున్నాడు. He leads us in things that are right. He leads us in things that are godly. He leads us in things that lead us to righteousness. మరి నీతి మార్గంలో మనల్ని నడిపించేవాడు, దైవ సంబంధమైన మార్గంలో నడిపించేవాడు, సరైన మార్గంలో దేవుడు మనల్ని నడిపించే ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు. Now, this is basically the role of the husband. He has to take that leadership, the spiritual initiative. మరి భర్త కుటుంబ యజమానిగా మరి ఆయన ఈ విషయంలో తన పాత్ర వహించవలసిన అవసరం ఉంది, తన పాత్రను పోషించవలసిన అవసరం ఉంది. Many times we see in families, wives are more spiritually serious, husbands are laid back. మరి చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాము, ఆత్మీయంగా భార్యలు మంచిగా ఉంటారు, భర్తలు మరి అంత జాగ్రత్తగా ఉన్నట్టుగా కనపడరు కొన్ని కుటుంబాలు. When Eve ate the forbidden fruit, God didn't question Eve, he questioned Adam.
మరి అవ్వ మరి తినకూడని పండు తిన్నప్పుడు దేవుడు ఆదామవ్వ కుటుంబం దగ్గరకు వచ్చి అవ్వని పిలిచి అడగలేదు, God is going to, ఆదామును పిలిచి అడిగాడు. God is going to question the husband for the sin he sees in your family. మరి నీ కుటుంబంలో ఉన్న పాపాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతాడు, నిన్ను క్వశ్చన్ చేస్తాడు, నిన్ను జవాబు చెప్పమంటాడు. You've got to lead. కాబట్టి నువ్వు నడిపించవలసిన అవసరం ఉంది నీ కుటుంబాన్ని భర్తగా. And the 10th aspect, 10వ విషయం ఏమిటనంటే దేవుని ప్రేమకు సంబంధించింది. this is the last. The Lord's love is a knowing love. మరి దేవుని ప్రేమ తెలియబడిన ప్రేమ, తెలిసిన ప్రేమ. You know, God's love, he knows us more than we know ourselves, right? దేవుడు ఆ ప్రేమ, దేవుడి విషయాన్ని మనం గమనిస్తే మనకు మన గురించి తెలిసిన దానికంటే ఎక్కువగా దేవునికి సమస్తము తెలిసినవాడు, సమస్తం ఎరిగినవాడు దేవుడు. In husbands and wife, is it possible that you know about your spouse more than the spouse knows about you? Huh? In husband and wives, is it possible that you will know more about your spouse? It is possible. What your spouse does not realize, you will know many times. కొన్నిసార్లు నీ జీవిత భాగస్వామి మన గురించి మనకు తెలియనంత ఎక్కువగా మన జీవిత భాగస్వామికి తెలిసే అవకాశం ఉంటుంది. You know, one person was hearing a conversation. One old couple was standing, maybe 60 years old. He was overhearing them in the bus stand they were sitting. మరి ఒకసారి 60 సంవత్సరాల ఒక వృద్ధ జంట మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తికి వినపడతా ఉన్నాయి ఆ మాటలు. The husband was telling his wife, "Did you bring any money here?" భర్త భార్యతో అంటూ ఉన్నాడు, ఆ వృద్ధ జంట అంటూ ఉన్నాడు, నువ్వేమైనా డబ్బులు తీసుకుని వచ్చావా అని అన్నాడు. Wife said, I put some money in your shirt pocket, she said. భార్య అన్నది, నీ చొక్కా జోబులో డబ్బులు పెట్టాను చూడండి అన్నది. Then husband asked, what about my fee? He didn't finish the sentence. Before he says that, she says, I put your pills also in your wallet and I also kept a small umbrella in your bag, she said. మరి నా మందుల సంగతి అని, ఆ మందులు అని అనగానే మరి అది నేను చెప్పలేదు మందు అని, ఆ మందులని చెప్పక ముందే అవి నీ జోబులో పెట్టాను, తర్వాత నీ ఒక గొడుగు కూడా అవసరం ఉంటుందని గొడుగు కూడా నీ బ్యాగ్ లో పెట్టానని చెప్పింది. So husband says, how did you know what I was going to say? అప్పుడు భర్త అడిగాడు, నేను అడక్క ముందే నువ్వు ఎలా చెప్తున్నావు విషయాలన్నీ అని అన్నాడు. He told that 60-year-old man, young man, I have been married with you for 35 years. అప్పుడు ఆ భార్య అన్నది ఆయన తోటి, అయ్యా నీకు నేను పెళ్లి చేసుకొని 35 సంవత్సరాలు అయింది ఇప్పటికే అని అన్నది. You see, many couples don't know each other. They don't know each other in many families. చాలా కుటుంబాల్లో మనం గమనించినట్లయితే ఒకరి గురించి ఒకరికి తెలియని వారిగా ఉన్నారు. They stayed together for years, but they have little insight to each other's feelings. మరి ఇద్దరు కలిసి సంవత్సరాల తరబడి ఒకే ఇంట్లో ఉంటున్నారు తప్ప ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. Therefore they said hurtful things. వారు గాయపరిచే విషయాలు చేస్తారు తప్ప they couldn't confide in each other. మరి ఇద్దరు మరి కలిసి ఉండే పరిస్థితులు మరి చేయని పరిస్థితులు ఉంటాయి. They each couldn't understand each other. మరి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. You see, imagine if you make that effort to know each other, you will be a great blessing to each other. మరి ఒకరినొకరు ఒకరి పరిస్థితి ఒకరు అర్థం చేసుకునే పరిస్థితి కనుక మీ మధ్యలో ఉంటే ఒకరికొకరు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటారు మీరు. Such people know the strengths and weaknesses of their partner and they are able to act and help the partner when they need help. కాబట్టి అవతల వ్యక్తి బలాలు బలహీనతలు తెలుసు కాబట్టి జీవిత భాగస్వామికి అవతల వ్యక్తి బలాలు బలహీనతల్లో వారికి సహాయం చేసేవారై ఉంటారు. And such families are vibrant families. అటువంటి కుటుంబాలు అద్భుతమైన కుటుంబాలుగా వర్ధిల్లుతాయి. The Lord's love is a knowing love and we got to make that effort. కాబట్టి దేవుడికి సమస్తము తెలిసిన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఒకరి నుంచి ఒకరు తెలుసుకునే ప్రేమని మనం ఒకరి పట్ల ఒకరు ప్రదర్శించాలి. Can really help each other. అది ఒకరికొకరు సహాయం చేస్తూ ఉంటుంది. So some of the ways we saw how the Lord loved us and this is what we got to practice in our families. కాబట్టి దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడో మనం తెలుసుకున్నాం కాబట్టి మనం ఒకరినొకరు ఈ విధంగా ప్రేమించవలసిన అవసరత ఉంది. See, all of us who are married here, we have two things in common. ఇక్కడున్న వివాహం చేసుకున్న మనందరిలో రెండు విషయాలు ఒకే సారూప్యత కలిగిన రెండు విషయాలు ఉంటాయి మనలో. One, we are married to imperfect people. ఒకటేమో మనం అపరిపూర్ణమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాం అందరం. Second, we ourselves are imperfect people. రెండవది మనమే అపరిపూర్ణమైన వ్యక్తులం మనం. Perfect people are shown only in advertisement.
పర్ఫెక్ట్ పీపుల్ ఆ రైమండ్స్ అడ్వర్టైజ్మెంట్ లోనే కనపడతారు. And those people also in their private life, if you see, there will be depression and have suicidal tendencies. అటువంటి వాళ్ళు మరి వారు డిప్రెషన్ గురై, మరి వారు నిరాశకు నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకున్నారు. అడ్వర్టైజ్మెంట్ లో కనపడే వాళ్ళు చాలా మంది, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు అలా ఉంటాయి, పైకి మాత్రం కంప్లీట్ మ్యాన్ అని కనపడుతూ ఉంటారు. And this world, there is no perfect people, there are no perfect relationships. కాబట్టి ఎవ్వరు పరిపూర్ణులు లేరు, ఏ సంబంధంలో పరిపూర్ణత లేదు. But we grow in our relationship as we respond in grace. కృపా సహితంగా మనం ప్రతిస్పందించినట్లయితే మనము మన బంధాల్లో మనం ఎదుగుతూ ఉంటాం. Growing in grace. మనము కృపలో ఎదగవలసిన అవసరత ఉంది. The Bible tells us, grow in grace. This is, when you practice this love, you're growing in grace. కాబట్టి మనం ఈ ప్రేమని మనం అభ్యాసం చేస్తే మనం కృపలో ఎదుగుతాం, కృపలో ఎదగమని బైబిల్ మనకు చెప్తా ఉంది. The next time your spouse upsets you, remind yourself, God is giving you an opportunity to grow in grace. కాబట్టి నీ జీవిత భాగస్వామి ఎప్పుడైనా నీకు బాధ కలిగించినప్పుడు ఈ మాటను గుర్తుపెట్టుకో, దేవుడు కృపా సహితంగా నువ్వు ప్రతిస్పందించాలి, కృపలో మనం ఎదగడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అని నువ్వు భావించాలి. And if you fail this time, don't worry, plenty of opportunities he will send. కాబట్టి మొదటి అవకాశంలోనే నేను ఓడిపోయినా నిరుత్సాహపడొద్దు, చాలా అవకాశాలు వస్తాయి, నువ్వు కృప చూపించాల్సిన అవకాశం. He'll keep sending you till you get it right. కాబట్టి మన జీవిత చర్మాంకం వరకు మనకి ఇటువంటి అవకాశాలు వస్తూనే ఉంటాయి, నువ్వు అవకాశాన్ని వినియోగించుకో, తెలివైన వాడిగా, తెలివైన దానిగా. And as we practice this love in our marriage, we will save ourselves from a lot of headaches. కాబట్టి ఈ విధంగా మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనం అభ్యాసపూర్వకంగా ఉంటే చాలా తలనొప్పులు మనం తప్పించుకుంటాం. And we will be building strong foundations for our family. మన కుటుంబానికి బలమైన పునాదులను మనం నిర్మించుకుంటూ ఉంటాం. And we will be having a relationship that is a blessing to others. అటువంటి ఇతరులను ఆశీర్వదించే సంబంధంలోనికి మనం వెళ్తాం. And most important, you can crush the head of the snake that is coming into your house. అంత మాత్రమే కాదు, నీ కుటుంబంలోనికి జొరబడాలనే ఆ పాము తలను చితగొడతావు. Let us pray. ప్రార్థించుకుందాం. Father, we thank you for this time that you've given us. Thank you for your word. Though written thousands of years back, it is so relevant in our lives, Lord. Love as I have loved you. We can love like this because as believers, we have the power of the Holy Spirit within us. And many times we don't use this power and we live defeated lives all our lives. Help us, Lord. Give us that desire, that determination to change things and to be a blessing. Teach us to love unconditionally, Lord. May our love be stubborn, Lord. Lord, we thank you, we praise you, Master. Each one of us here who are part of families and even in our offices, maybe practice this love in the way it applies to us, Lord. Pray for those who are looking forward to get married also. May we pray for such things, Lord. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you. All of you are welcome to come to the baptism of Anu.